ఇక్కడ ఏమంటాడు? శారీరక సంబంధులు ఆత్మ సంబంధులకి హింసించడం కొత్త కాదు. కయీను హేబేలును ద్వేషించాడు. కోరాహు మోషేను ద్వేషించాడు. యూదా యేసును ద్వేషించెను. ఆ విధముగా పెద్ద జాబితా ఇయ్యగలము. బైబిల్లో మొత్తం ఆత్మ సంబంధులకి శారీరకమైన మనసు కలిగిన వాళ్ళకి బోడు జాబితా ఉంది. నేనేం చెప్పాను? 3 రోజులు దూరం ఉండి దాన్ని పవిత్రంగా తీసుకొని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని తీసుకోండి అన్న మాటకి నా మీద ట్రోల్స్, ఇంకా జోకులు అంతా నువ్వు అనుకున్నట్టుగా లేదు నాయన వర్తమానం. నువ్వు ఊహించినట్టుగా లేదు. నువ్వు చేసిందంతా చేసి నువ్వు నచ్చినట్టు ప్రవర్తిస్తే నువ్వు ఊరుకోదు. దీనికి ఒక పద్ధతి ఉంది, ఒక రూల్ ఉంది. హలో, మీకే చెప్తున్నా. 92వ పేరాలో ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. 92వ పేరా స్పీడ్గా తీయాలి బ్రదర్, స్పీడ్ వినియోగించాలా. జనులు ఆయన యొక్క పరిపూర్ణ చిత్తములో నడవపోవచ్చును, ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తములో వారు నడవవచ్చును. గమనించండి, ఆయన దానిని అనుమతించవచ్చును. ఒకవేళ నువ్వు చేసిన దానికి అనుమతించవచ్చు. గమనించండి, ఆయన తన మహిమార్థమై తన పరిపూర్ణ చిత్తమును జరిగించును. తన మహిమార్థం కోసము పరిపూర్ణ చిత్తము జరిగిస్తాడు ఆయన. లైంగిక సంపర్కము ద్వారా ఏదో అంటున్నాడు. లైంగిక సంపర్కము ద్వారా భూమి మీద జనులు జన్మించుట దేవుని చిత్తము కాదు. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. ఏంటన్నాడు ప్రవక్త? లైంగికముగా పిల్లలను కని జనాలను తీసుకురావడం దేవుడి యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. నేను ఆగమన్నది ఏంటి? పరిపూర్ణ చిత్తానిక, పరిపూర్ణ కాని చిత్తానికి ఆగమన్నాడు. పరిపూర్ణ చిత్తము కాని దానికి 3 రోజులు ఆగండి అన్నాను. దానికి పెద్ద ఫీలింగ్ అయిపోయి నా అకౌంట్లో అంతా డబ్బులు ఖాళీ చేసినట్టుగా ఫీల్ అయిపోతే, ఆస్తులు పోయినట్టుగా ఫీల్ అయిపోతే వీళ్ళు ఎలాగ పరలోకానికి వెళ్తారు నాకేంటి అర్థం కావట్లేదు. ఇది లైంగిక సంబంధమైనది, దేవుడు పరిపూర్ణ చిత్తం కాదు. ఇప్పుడు చెప్పు, ఇది దేవుడి యొక్క దేవుడి యొక్క కృపతో ప్రేమతో పవిత్రమైన బంధమా? అది నీకు అలా కనబడుతుంది చెల్లి, అలా కనబడుతుంది అన్నా. నీకు వర్తమానాలు అర్థమవక వాక్యమే అర్థమవుతాయి. పరిపూర్ణమైనదేదో పరిపూర్ణము కానిదేదో నీకు అర్థమయ్యేది. ఇక్కడ ప్రవక్త ఏమంటాడు చూడు, విను. ఆది అందున్న దేవుని చిత్తము అదే ఏంటది? దేవుడు నేల మట్టిలో నుండి మానవుని సృజించెను. ఏంటట? మానవుడికి ఎలా తీసుకొని వచ్చాడు భూమి మీదకి? నేల మట్టిలో నుండి అతనిలోనికి జీవవాయువును ఊది అప్పుడు అతడు జీవాత్మ అయ్యను. ఇప్పుడు మానవుడు జీవాత్మ అయ్యాడు. ఆయన నరునిలో నుండి సాటి అయిన సహాయమును తీసెను. అది కూడా లైంగికంగా రాలేదు. ఆ స్త్రీ కూడా ఆమెను అతనికి భార్యగా చేశాడు. భార్య భర్తలు చేసింది పవిత్ర బంధము అని లైంగిక బంధం కనాలని కాదు. ఇది నేను కాదు చెప్పేది, 7వ దూత ఏలియా. ఇప్పుడు మనుషులందరూ దేని కోసం బ్రతుకుతున్నారు? లైంగిక సంబంధం కోసం. స్త్రీ, డబ్బు, మహిమ, ఈ 3 కోసమే లోకం బ్రతుకుతుంది. ఈ 3 విడుదల చేయడానికి వర్తమానం మనకు వచ్చింది. అందరూ చెప్పండి హల్లెలూయా. వింటున్నారా? నేను ఇందులో ఉండి దేవుడు ఉద్దేశం తెలియజేస్తే పరిపూర్ణ చిత్తం వైపు మనసు పెట్టండి, అనుమతిపూర్వకమైన చిత్తం వైపు ఎక్కువ మనసు పెట్టకండి అని చెప్తే బాధ కలుగుతుందంటే అసలు నీ లోపల విత్తనం ఏంటి? అసలు నువ్వు దేనికోసం వచ్చావు ఇందులోకి? అసలు ఏం కనుగొన్నావు ఈ మెసేజ్లో? ఏం పట్టుకున్నావు ఈ వర్తమానంలో? వినండి. ఇంకా ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి, చదవండి. అది దేవుని యొక్క మొదటి అసలు పరిపూర్ణ చిత్తం. అది ఎలాగా? మనిషి మట్టి ద్వారా చేసి జీవవాయువు పెట్టి మనిషిని మరలా చేయడం. ఆదాము లోపల అది జరగాలని చూశాడు ఆయన. కానీ సాతాను మధ్యలో దూరి లైంగికమైన దాన్ని సాక్షిని పెట్టాడు ఆయన. కాదా? అవునా? అవునా కాదా? అవును. ఇప్పుడు ఏది పరిపూర్ణమైంది, ఏది పరిపూర్ణ చిత్తం, ఏది పరిపూర్ణ కాని చిత్తం చెప్పండి. దేవుడు చేసింది పరిపూర్ణ చిత్తం. సాతాను నేర్పించింది. ఆ సాతాను నేర్పించింది 3 రోజులు కొద్ది దూరం ఉండండి అన్నాను. తప్ప ఏ వర్తమానాలు చదువుతున్నారో తెలియదు, దేనికోసం బ్రతుకుతున్నారో తెలియదు. అరే 3 రోజులు భార్యకు వదలకపోయినాడు. నా ప్రవక్త 6 నెలలు తిరిగి ప్రపంచమంతా తిరిగి 6 నెలలు భార్యకి దూరం ఉండి సువార్త ఈ వాక్యం కోసం బ్రతికి చూపించాడు ఆయన. ప్రవక్త మార్గంలో నడుస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పిన నీవు ప్రవక్తకి చూసి నేర్చుకోవాల్సింది పోయి నేను ఇంకా 6 నెలలు మానేమనలేదు, 3 నెలలు దూరం ఉండన్నా చెప్పలేదు. 3 రోజులు. పెద్ద పెద్ద బోధకులు అందరూ నెలకి 4 రోజులు ఆపేస్తున్నారు, 5 రోజులు ఆపుతున్నారు. నేను ఇంకా బోనస్ 2 రోజులు ఇచ్చాను మీకు, ఇంకా 3 రోజులే అన్నాను బోనస్.
వింటున్నారా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, ఒకసారి చూడండి కిందకి ఇంకా రాయబడింది ఏమంటాడు చూడండి. అయితే ఆయన నరునిలో నుండి సాటి అయిన సహాయమును తీసెను, అయితే ఆమెను అతనికి భార్యగా చేశాడు. అది దేవుని యొక్క మొదటి అసలు పరిపూర్ణ చిత్తం. ఎస్. కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో అప్పుడు ఆయన తన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చెను. ఏది కావాలి? అనుమతి పూర్వక చిత్తములు బ్రతకాలని ఉందా? అలాగైతే 1000 ఏండ్ల పాలనకి నువ్వు రాలేవు. 1000 ఏండ్ల పాలనలో అనుమతి పూర్వకమైన చిత్తాలు కూడా జరగవు. ఆ కకృతితో ఈ వర్తమానాన్ని గట్టి గమనించుకో. అక్కడ లైంగిక సంబంధం అంటూ ఉండదు. మనము వచ్చిందే ఆ స్థితిని చూపించడానికి. ఎక్కడ చెప్పండి, మనం ఎక్కడ పరలోక రాయభారులం. పరలోకంలో ఇలాంటి కార్యాలు గట్ల లేవు. ఇప్పుడు వాతావరణం ఏది చూపించాలి భూమి మీద? మనం పరలోకపు వాతావరణాన్ని మనం మన మధ్యలోకి తీసుకొని వస్తూ ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు గారు ఏమన్నారు, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది రమ్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది పవిత్రమైనదో దాని మీద దృష్టి పెట్టండి. అల్లో వీళ్ళందరూ నిజంగా 1000 ఏండ్ల పాలన కూడా మాకు వద్దనేస్తారేటో నాకు భయం వేసేస్తుంది. నాకు అలాగ అనిపిస్తుంది. నేను నా ప్రియ సహోదరులారా, ఈ వర్తమానము మనకి పరిపూర్ణత వైపు తోసుకుని వెళ్తుంది. ఇంకా కిందకి చదివితే అక్కడ ఏమన్నాడు తెలుసా? కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అప్పుడు ఆయన తన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చను. నరుడు చట్టరీత్యా ఒక భార్యను పెండ్లి చేసుకుని పిల్లలను కనవచ్చు. అది అనుమతి పూర్వకమైన చిత్తం. అది మీరు ఫలించి భూమిని నింపుడి, అదే ఇక మార్గము. అవును. కానీ గమనించండి, ఇక్కడ ఏమంటాడు? గమనించండి, అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. నేను కొద్దిగా దూరం ఉండమన్నది దేనికి? పరిపూర్ణ చిత్తం కాని దానిక. అంత మాత్రాన నా మీద కౌంటర్లు ఎందుకు? నాకు ఫోన్ చేయొచ్చు కదా. నా నెంబర్ 8247793126. డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఎక్కడెక్కడ ప్రవక్త అన్నాడు చెప్తాను. నేను కోరింది నీ మంచి కోసము. నువ్వు ఇంకా దేవుడిలో ఇంకా దగ్గర అవ్వాలని కోరిక. దేవుడికి దగ్గర అయ్యే మనిషి ఎప్పుడు స్త్రీతో కూడకూడదు అనే భావంతో నేను మాట్లాడుతున్నాను. కానీ నీకు నశింపజేయాలనో నీ మీద నీ హక్కులు నేను లాక్కున్నట్టుగా కాదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.